నాకు అలాంటి వ్యక్తే కావాలి అంటూ తన కాబోయే భర్త గురించి హింట్ ఇచ్చేసిన శ్రీలీల. సో మరి తన హస్బెండ్కి కావాల్సిన క్వాలిటీస్ అయితే ఏమేమి చెప్పింది అంటే ముఖ్యంగా వాళ్ళ అభిమాన హీరో కానీ అభిమాన హీరోయిన్ కానీ వాళ్ళకు కాబోయే లైఫ్ పార్ట్నర్ క్వాలిటీస్ ఏంటి అని ఎప్పుడైనా ఎవరైనా చెప్తే ఖచ్చితంగా ఆ వీడియో అనేది చాలా చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ అభిమాన హీరోయిన్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎవరి కోసం వెతుకుతున్నారు, సో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు కూడా కొంచెం సర్చింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే శ్రీలీల యూత్లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. ఏ సినిమా వచ్చినా కూడా తను ఒక స్పెషల్ సాంగ్లోనే పెడుతున్నారు, లేకపోతే హీరోయిన్గానే తీసుకుంటున్నారు. అంటే ఏదో ఒక రకంగా ప్రతి ఒక్క సినిమాలో మాత్రం తన్ని పార్ట్ అయ్యే విధంగా చూసుకుంటున్నారు. ఎందుకంటే యూత్లో అంత మంచి క్రేజ్ ఉంది కాబట్టి. తను చిన్న సీన్లో ఎందుకు కాదు కనిపిస్తే జనాలు చాలామంది థియేటర్కి వస్తారు, తన్ని చూడడానికైనా సినిమా చూస్తారు అని చెప్పేసి అందరిలో కూడా ఒకటి మైండ్ ఫిక్స్ అయిపోయారనమాట. సో ఆ విధంగా శ్రీలీల అనేది ఇప్పుడు ఒక మంచి పేరునటువంటి స్టార్ హీరోయిన్గా తన పేరు తెచ్చుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మాస్ జాతర అనే ఒక సినిమాతో అందరి ముందు కూడా వస్తున్నారు. రవితేజ్ గారి పక్కన తను హీరోయిన్గా నటించింది. అయితే ఆ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు తన పెళ్లి గురించి కూడా ఒక టాపిక్ వచ్చిందనమాట. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఏంటి, అసలు మీరు పెళ్లి చేసుకునే హస్బెండ్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎవరి కోసం వెతుకుతున్నారు, ఆల్రెడీ లవ్లో ఉన్నారా, ఫిక్స్ అయిందా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా తనకు వచ్చాయన్నమాట. సో అప్పుడు తనేం చెప్పిందంటే నాకు కాబోయే లైఫ్ పార్ట్నర్కి కొన్ని క్వాలిటీస్ ఉండాలి అని చెప్పేసి అవి చెప్పింది అనమాట. సో ప్రజెంట్ ఆ వీడియోని మనము చాలాసార్లు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఉంటే కనిపించింది కూడా. ఒక మంచి హాస్యాస్పదంగా ఉండాలి అండ్ ఫ్యామిలీ మ్యాన్ అయ్యి ఉండాలి, అన్ని కష్టాలని కూడా స్వీకరించాలి, అన్నిటికని ముఖ్యంగా నన్ను భరించాలి అని చెప్పేసి శ్రీలీల గారు చెప్పారనమాట. ఇంకా అంతే, ప్రతి ఒక్క అంటే యూత్ చాలామంది కూడా దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు. అరే ఇలాంటి క్వాలిటీసా మనలో ఉన్నాయా, మనం ట్రై చేద్దాం అంటే ఇట్లా. అంటే అక్కడి వరకు వాళ్ళు వెళ్ళకపోవచ్చు, బట్ అభిమాన హీరోయిన్ కాబట్టి ఇంకా దానికి సంబంధించి వాళ్ళ హ్యాపీనెస్ ఏంటో వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో ప్రజెంట్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కూడా అసలు ఎవరు పెళ్లి కావాలి, ఎవరికి పెళ్లి కావాలి, ఇంకా ఎవరు సింగిల్గా ఉన్నారు హీరోలు హీరోయిన్లు అని చెప్పేసి మనం అనుకుంటే ముఖ్యంగా ప్రభాస్ గారి పేరు, అనుష్క పేరు, ఇలాంటి పేర్లు మనకు గుర్తుకొస్తాయి. వాళ్ళ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వాళ్ళ పిల్లలు కూడా అయ్యారు, వాళ్ళ వారసులు కూడా వచ్చారు. సో ఇప్పుడు ప్రభాస్ గారికి మొన్నే 46 ఇయర్స్లోకి ఆయన ఎంట్రీ ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఇంకా పెళ్లి కాలేదు. ఆయనతో పాటున్నటువంటి స్టార్ హీరోలు అందరికీ కూడా పిల్లలు కూడా అయ్యారు. మరి ప్రభాస్ అన్న వారసులు మేము చూడాలి, తొందరగా పెళ్లి చేసుకోండి అని చెప్పేసి చాలామంది కూడా అన్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ విధంగా సెలబ్రిటీస్ సంబంధించినటువంటి లైఫ్ పార్ట్నర్ ఎవరు అని చెప్పేసి చాలామంది ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు శ్రీలీల మాత్రం తను చెప్పినటువంటి క్వాలిటీస్ ఆ వీడియోని మనము చాలా మటుకు కూడా సోషల్ మీడియాలోని షేర్ చేస్తూ ఉన్నాం.